ముందుగా మీకు ఈ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు ఈ టీవీ చూసినటువంటి ప్రేక్షకులకు వీక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి అన్ని హామీలు ఇచ్చినట్టుగానే దీన్ని కూడా బీసీలను కూడా ఒక మోసం చేయాలనే ఒక మోసపూరిత ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ అని బీసీ డిక్లరేషన్ అని పెట్టి దానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి వారు చెప్తే నమ్ముతారు, ఆయన బీసీ నాయకుడు, దేశంలో పెద్ద బీసీ నాయకుడు అని చెప్పేసి వీరు ఉద్దేశించి వారిని తీసుకొచ్చి చెప్పించి ఈ బీసీ ప్రజలందరితోని వారు ఓట్లు వేయించుకోవడం జరిగింది. అధికారంకి వచ్చిన తర్వాత వివిధ కారణాలతో స్వామి గారు ఇదంతా జరిగింది అందరికీ తెలిసిందే, కొంత క్లారిటీ రావాలి, అందరికీ ఉంది క్లారిటీ ఈ విషయం మీద. ఈ రోజు ఇలా బీసీలకు రిజర్వేషన్లు రావు అని తెలిసి ఈ 9th షెడ్యూల్ పెడితేనే వస్తాయని చెప్పేసి తెలిసినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా? గతంలో ఈ ప్రయత్నం అంతా బీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. అప్పుడు కూడా అప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ ఒప్పుకోకపోవడం వల్లనే ఆ పార్లమెంట్ లో ఆ షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయకపోవడం వల్లనే అది పెట్టడం జరగలేదు అని చెప్పేసి టెక్నికల్ గా అది సాధ్యం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా పోయి ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవడం రావడం జరిగింది అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అయినప్పటికీ కూడా మేము ఇస్తాము అని చెప్పేసి వీరు రావడం అంటే అవన్నీ అధిగమిస్తామనే అవగాహన వీరికి ఉండాలి కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలి కదా. అలా కాకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారు చెప్తా ఉంటారు, మాట్లాడుతూ ధర్నా చేసినామని చెప్తారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ధర్నా చేసిరండి? ఈ మొన్న పార్లమెంట్ సెషన్ అయిపోయినప్పుడు కాదు కదా ధర్నా చేసింది, అంత ముందుకు ఎప్పుడు ఆయన ఢిల్లీలో ధర్నా చేసి. టైం ఇస్తాను, షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్, మరలా మీకే టైం ఇస్తాను.